వివిధ జిల్లాలకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ డ్రైవర్ల సమస్యలు తీర్చాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం పిఠాపురం పట్టణం జనసేన పార్టీ ఆఫీస్ నందు పవన్ కళ్యాణ్ వినతి పత్రం ఇచ్చేందుకు వివిధ జిల్లాల ఏపీఎస్ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ లీడర్లు సభ్యులు తరలివచ్చారు. ముందుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుకు తన సమస్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికై చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందించారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత, మంత్లీ సాలరీస్, బస్ పాస్, పిఎఫ్, ఈహెచ్ఎస్, ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగిగా మమ్మల్ని గుర్తించాలని, పవన్ కళ్యాణ్ ఎవరి సమస్య చెప్పుకుంటే వారి సమస్య వెంట తీరుతుందని, అలాగే మా సమస్యలు కూడా తీరుతాయని ఇంత దూరం రావడం జరిగిందని అన్నారు. తమకంటూ సరైన వేతనం లేదని, మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించమని తమ బాధను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోజుకి 800 అంటే వారానికి 2 డ్యూటీలు, 1 డ్యూటీ వేస్తాం. మేము ఆ డ్యూటీలు ఆధారపడే ఉన్నాం సార్. కానీ సాగు ఫలితమని ఈరోజు చాలా దగ్గర మా స్టేట్ లెవెల్లోనే అన్ని డిపో నుంచి కూడా వచ్చేసాం. వచ్చి ఈరోజు మాకు ఏం లేదు సార్, అంటే మాకు గుర్తింపు కోట్లు లేదు సార్. ఎప్పటికైనా మా డిపోలోనే పార్టీలు పెట్టుకుని వెళ్తాం సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. టీవీ ద్వారా గోకరణి గురించి మాట్లాడుతున్నాను. మాకు ఒక గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఆన్కాల్ లెవెల్గా. మాకు మేము తిరిగి బస్సులోనే మా కండక్టర్తో డ్యూటీ చేస్తుంటే ఆ బస్సులోనే మేము టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. టికెట్ తీసుకుని ఆయన టికెట్ తీసుకోమంటున్నాడు. మాకు రెగ్యులర్ కూడా అవసరం లేదు. మాకు పర్మనెంట్గా నెల జీతాలు ఇచ్చి మాకు పీఎఫ్లు చేసి కట్ చేస్తే మేము ఏదో మేము పిల్లల నెలలు పెంచుకోవడం ఏదో చేసుకుంటాం. ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకుంటే మాకు చాలేదు. మాకు పాసులు ఇచ్చొద్దు. మాకు నెల జీతాలు ఇచ్చి పీఎఫ్లు కట్ చేసి అందరినీ తీసుకొని గుర్తింపు కార్డులు ఇస్తే అది పర్మనెంట్ ఎలా కట్ అవుతుంది మాకు అలా కట్ అవుతుంది చాలు. మాకు రోడ్డు మీద ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే పర్మనెంట్ జరిగినట్టు మాకు జరుగుతలేదు. మేమే వెళ్ళి సహకరించుకొని కేసు కట్టుకుని డబ్బులు కట్టుకుని చేసుకుంటున్నాం. మేమే డిపార్ట్మెంట్ సహకరిస్తలేదు. మా బస్సు అడ్డు పొందగల బస్సు డిపార్ట్మెంట్ వాళ్ళే మాకేమి వసతి పడతలేదు, ఏం చేస్తలేదు. మేము వెళ్ళి బండి 1 కిలోమీటర్ తిరిగితే 400 కిలోమీటర్లు తిరిగితే ఒక డిపి తెస్తే 130,000 క్యాన్సిల్ చేసి దానికి అమౌంట్ క్యాన్సిల్ చేసి ఇస్తున్నారు. మాకు అది కూడా కలుపుతలేదు ఎక్కడ కూడా. మాకు అది ఒకటి కలిపిస్తే చాలు. మాకు ప్రభుత్వం గుర్తించి మాకు ఒక గుర్తింపు కార్డు ఇస్తే చాలు. మాకు రెగ్యులర్ అవసరం లేదు. మాకు నెల జీతాలు ఇచ్చి పీఎఫ్లు చేసి కట్ చేస్తే చాలు. మాకు ఇప్పుడు మేము పోరాడేది ఏం కాదు సార్. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము అందరం ప్రతి డిపోలోనే 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయితే మాకు ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నాము. మేము ఎటువంటి సౌకర్యాలు మాకు లేవండి. దానికోసమని మేము ఇప్పుడు కొద్దిగా మొత్తం స్టేట్ లెవెల్లో మేము అందరం ఒకటేకి మాకు పర్మనెంట్లు వస్తాయండి.